క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, మానవులముగా మనము, మన కుటుంబము, బంధుమిత్రులు, స్నేహితుల కొరకు, వారి క్షేమము, సుఖము, నెమ్మది, మంచి కొరకు మనము ఎన్నో త్యాగాలు చేస్తాము. కష్టాన్ని భరిస్తాము. ఏవేవో వారి కోసము చేస్తుంటాము. కన్నీళ్లను దిగమింగుకుంటాము. ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి ఇష్టపడతాము. వారి బాగు కోసము ఏమి చేయడానికి కూడా వెనుకాడకుండా ఉంటాము. కానీ మన ప్రేమను, బాధను, కష్టాన్ని, విలువను వారు గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు, అర్థము చేసుకోనప్పుడు, ఎవరి కోసమైతే మనము కష్టపడ్డామో వారే మనలను అర్థము చేసుకోలేదు అని, మన ప్రేమ శాశ్వతమైనది కాదని, మన ప్రేమ క్షయమైనది అని తెలిసినప్పటికీ కూడా మనము చాలా బాధపడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, నిరాశకు గురి అవుతూ ఉంటాము. ఇంతగా శరీర బంధాల కోసము, మానవ ప్రేమల కోసము ప్రాకులాడే ఓ మానవా, మరి నీ కోసము జగత్తు పునాది వేయబడక ముందే, నీవు ఇంకా పుట్టకముందే తనకు వ్యతిరేకంగా జీవిస్తావని, పాపము చేస్తావని, ఒకసారి క్షమాపణ కోరి తిరిగి వెళ్ళి మళ్ళీ అదే పాపము చేస్తావని, పలుమార్లు దేవునికి అవిధేయత కనపరుస్తావని, తనయందు విశ్వాసముంచక జీవిస్తావని, పలుమార్లు దేవుణ్ణి గాయపరుస్తావని తెలిసి కూడా తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించిన మన పరమ తండ్రి ప్రేమను నీవు పూర్తిగా గ్రహించావా? తన తండ్రి అయిన దేవునితో జీవిస్తూ మహిమాన్వితునిగా ఉంటూ కోట్ల కొలది దేవదూతలచే కొనియాడబడుచు జీవించాల్సిన యేసుక్రీస్తు ప్రభువు వారు తన మహిమనంతా వీడి పశువుల పాకలో పుట్టి రిక్తునిగా మారి స్వరూపమైనను సొగసైనను లేక నా పాపమునంతా వహించి సహించి పాపాత్ములైన మానవులచే ఉమ్మివేయబడుచు, పిడిగుద్దులు గుద్దబడుచు, ముళ్ళ మకుటమును ధరించి శరీరమంతా నలుగగొట్టబడుచున్నప్పటికీ కూడా రక్తసిక్తమైన శరీరముతో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుచు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని మన పాపాన్ని, శాపాన్ని తన చేతి వ్రాతతో రక్తముతో చెరిపివేసిన క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమాపణను నీవు అర్థము చేసుకున్నావా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, ఈ లోకాన ఒంటరిగా జీవించలేవని, ఎవరూ సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగి జీవిస్తూ ఆకాశము తనకు సింహాసనముగా, భూమిని తనకు పాదపీఠముగా చేసుకున్న గొప్ప దేవుడే నా నిమిత్తము చెడ్డదైన మన హృదయములో నివసించుటకు పరిశుద్ధాత్మునిగా నీలో నాలో నివసిస్తుంటే, సమస్తమును మనకు బోధిస్తూ సర్వసత్యములోనికి మనలను నడిపిస్తుంటే, అట్టి ప్రేమమూర్తి ప్రేమను నీవు గ్రహించావా? మిమ్మును అనాథలుగా విడువను, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని వాక్యము సెలవిస్తుంటున్నది. ఈ లోకములో లోకాధికారికి భయపడి వాడికి నచ్చిన త్రోవలోనికి ఎక్కడ వెళ్ళిపోతామో, ఎక్కడ దారి తొలగిపోతామో అని దేవుడే వాక్య రూపములో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంటే, ఆ కృపామయుని ప్రేమను నీవు నేను అర్థము చేసుకోగలుగుతున్నామా? ప్రియులారా, మరి ఇంతగా మనలను ప్రేమించిన, మన కోసము మరణించిన, మన కోసము ప్రణాళికలు కలిగి ఉన్న, కునుకక నిద్రపోక కంటికి రెప్పలా మనలను కాపాడుతున్న మన తండ్రి ప్రేమను మనము అర్థము చేసుకుంటున్నామా? క్షయమైన నీ ప్రేమను ఇతరులు అర్థము చేసుకోలేదు అని చింతిస్తున్న నీవు
అక్షయమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన నీ తండ్రి ప్రేమను నీవు అర్థము చేసుకుంటున్నావా? ఫాదర్స్ డే అని అందరికీ శుభాకాంక్షలు చెబుతుంటున్న నీవు ఈ లోకంలో నిన్ను కన్న తండ్రికి ఎంతటి విలువను ఇస్తుంటున్నావు? అదేవిధముగా నీ కోసము ప్రాణము పెట్టిన, నీ కోసము రిక్తునిగా మారిన, త్రిత్వమై ఉన్న నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తుంటున్నావు? ఒక్కమారు ఆలోచించుకో, నిన్ను నీవు పరీక్షించుకొని సరిచేసుకో. మన తండ్రి అయిన దేవుని ప్రేమను అర్థము చేసుకునే కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఆదియును అంతమునై ఉన్నవాడా, మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా దేవ, మీకు స్తోత్రములు. ప్రభువా, మీ ప్రేమ ఆకాశము కంటే ఉన్నతమైనది, సముద్రము కంటే లోతైనది. అట్టి గొప్ప ప్రేమ మైడవైన మిమ్ములను మేము కలిగి ఉండుట మా జీవిత ధన్యత అయి ఉన్నది. శాశ్వతమైన మీ ప్రేమను మేము ఎరిగిన వారమై మిమ్ములను మాత్రమే సేవించే కృపలోనికి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.